హలో అండి, నేను మీ స్వీటీనండి. ఈరోజు మన ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నాను కదా ఫ్రెండ్స్, ఆ రొయ్యలు వండుతున్నాను. అలా స్టిచ్గా అయిపోయాయి, అంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అందువల్ల స్టిచ్గా అయిపోయాయి. కానీ ఒక 1 మినిట్లోనే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం మసాలా సిద్ధం చేసుకుందాం. ఓకేనా అండి. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. అసలు ఏ మాత్రం ఆలోచించకుండా బాగా వచ్చేస్తుంది కదండి. బాగుంది కదా ఫ్రెండ్స్. అలా ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి, చక్కగా వచ్చేస్తుంది దానిలో ఉన్న వాటర్ అంతా. అప్పుడు మనకి నీసు వాసన అంతా పోతుంది. ఓకేనా అండి. ఇదిగోండి, ఒక 50% ఉడికిపోయింది. కాకపోతే దాంట్లో ఉల్లిపాయలు వేస్తే ఇంకా పచ్చివాసన అంతా పోయి చక్కగా ఉడుకుతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. అది ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇలా చక్కగా వేసేసినాక మొక్కకు పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొద్దిగా, అంటే ఒక చిన్న చెంచా, మా పాప టమాటా తిందు, అందువల్ల చిన్న చెంచా పెరుగు వేసాను. ఓకేనా అండి. బాగుంది కదా. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను. ఆల్మోస్ట్ దాంట్లోనే వాటర్ వస్తుంది అనుకోండి. ఇంకా కొంచెం అది ఇది మొత్తం మొక్కకు పట్టి చాలా బాగా ఉడుకుతుంది. చూడండి, చాలా బాగా ఉడుకుతుంది కదా. చూస్తూనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. బాగుంది కదా. కారం కూడా కొంచెం లైట్గానే వేసుకోవాలి, ఎందుకంటే మసాలాలో ఆల్మోస్ట్ కొంచెం కారంగానే ఉంటుంది కదా అండి. అందువల్ల కొద్దిగా లైట్గానే వేసుకోవాలి. అది చూడండి, చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతూ చాలా బాగా వచ్చిందండి. కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చిన్న గరిటె వేసుకుంటే చాలు, చాలా బాగుంది. వీడియో